సొలొమోను అడిగేటప్పుడు నాకు జ్ఞానం ఇవ్వు, ఎందుకు అని అనుభవించడానిక కాదు, నీ ప్రజలను పరిపాలించడానికి. స్తోత్రం. అందుకే దేవుడు జ్ఞానం ఇచ్చాడు. నా ప్రజల్ని సమర్థవంతంగా పరిపాలించడానికి అడుగుతున్నాడు. అందుకే దేవుడు అంటాడు, ఆస్తులను అడగల, అంతస్తులను అడగల, వేరే రాజ్యాలను అడగల, ఆయుష్ను అడగలేదు. ఏది అడగకుండా నా ప్రజలు నీకు అప్పచెప్తే ఆ ప్రజలను కరెక్ట్గా చూసుకోవడానికి జ్ఞానం అడిగేవే, జ్ఞానంతో పాటు సమస్తానికి ఇస్తానని చెప్పాడు దేవుడు. ఇది దేవుడు అడిగే ఉద్దేశాన్ని చూస్తాడు. దేవుని ప్రజల్ని, నాకు అప్పచెప్పిన వాళ్ళని ఎక్కడ అన్యాయంగా నేను తీర్పు తీర్చకూడదు, సమర్థవంతంగా నాకు వాళ్ళని పరిపాలన చేయాలంటే జ్ఞానమే కావాలి నాకు అని అడిగాడు. అందుకనే దేవుడు దానితో పాటు సమస్తం ఇచ్చాడు. అసలు నీ ఉద్దేశం మంచిదైతే దేవుని అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు ఇస్తాడు. నీ ఉద్దేశం దేవుని మహిమ కొరకై ఉంటే అది ఖచ్చితంగా ప్రభువు నీకు ఇస్తాడు. సేవ కొరకు, మందిరం కొరకు మీరు అడగండి, ఖచ్చితంగా ఉద్యోగాన్ని మీకు ఇస్తాడు. ఇప్పుడు వాళ్ళు కూడా కమిట్మెంట్ తీసుకున్నారు కనుకనే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, అవి నాకు తెలుసు. స్తోత్రం. అడగండి. అడిగేటప్పుడు మీ ఉద్దేశాన్ని దేవుడు చెప్పండి. మీ ఉద్దేశం మంచి ఉద్దేశం కాకపోతే దేవుడు మీ ప్రార్థనని ఆలకించడు, మీరు అడిగింది ఇవ్వడు. అందుకని ప్రతి దానికి కమిట్మెంట్ ఉండాలి. ఆమేన్. ఉద్యోగం అడుగుతున్నారా, పెళ్ళి అడుగుతున్నారా, ఏది అడుగుతున్నా దాన్ని అలాగ నువ్వు చేస్తానంటే ప్రభు ఇస్తాడు. కొంతమందికి ఇస్తాడు ప్రభు ఉద్యోగం తట్టుంటా అన్న వాళ్ళు ఇచ్చాడు దేవుడు. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని మోసం చేసి తిరుగుతున్నారు. ఆల్రెడీ కొంతమందికి పడుతున్నాయి, కొన్ని శాపంగా మార్చబడ్డారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, దేవుడు మన ఉద్దేశాలని చూస్తాడు. దురుద్దేశం అనండి, అడిగినను మీ భోగముల నిమిత్తం, అడిగినను ఆడు కట్టుకున్నాడని నేను, లేకపోతే వాళ్ళందరూ ఎదుట ఎట్లా ఉండాలి అంటే దేవుడు ఇవ్వడు. మంచి ఉద్దేశంతో అడిగితే దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు లేకుండా సంపాదించుకోకూడదండి, వస్తుంది. దేవుడు లేకుండా కూడా వస్తాయి, కానీ అది నీకు దీవెనగా ఉండదు. దేవుడు నీకు ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగంలో ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు సమాధానంతో ఉంటావు. ఆమేన్. నిన్నెవ్వడు కదిలించలేడు అక్కడ. లేదు, నువ్వు తెచ్చుకున్నావు, నా జ్ఞానం నా బలం అనుకుని నీ ఇష్టానుసారంగా దేవుడికి వద్దనుకొని తెచ్చుకున్నవి కూడా లోకం తెచ్చుకోవట్లేదా? ఉద్యోగాన్ని మానేస్తానండి, నా కిందోడు ఇట్లా, నా పైన ఇట్లా, నా మీద ఇట్లా, నా మీద నింద, ఎన్నో విషయాలు. గవర్నమెంట్ జాబ్ అనే పేరు కానండి, ప్రశాంతంగా మేము అన్నం తినలేకపోతున్నాం కుటుంబంలో అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎందుకు అంటే దేవుడు లేడు అక్కడ. మీ జీవితాల్లో దేవుని ద్వారా కలిగిందే సమస్తమును గాక.